ఊరిని పాసుగల ఈ పిల్లకాయలు చూడు ఎంత పాస్ట్ పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎడారికి అయితే వచ్చిన ఇది ఎడారి కాదు, ఇది కొత్త ఏరియా, కాకపోతే ఎడారిలా ఉంటది. పిల్లకాయలకి ఏంటి అప్పలు కావాలంట, అందుకు బండి అయితే అయిపోయి నాకు కొద్దిసేపు గ్యాప్ దొరికింది కాబట్టి సల్లగా మజ్జిగ అయితే కొడుతున్నా. నా కోవిడ్ అతను ఉండే నువ్వేం నీరసంగా ఏం లేవు కదా, ఎందుకంటే నా పిల్లకాయని ఏంటంటే 100 కిలోమీటర్లు దాటి తీసుకొని పోవాలన్నాడు. ఓకే బాబు విశాల అని చెప్పిన. ఎందుకంటే ఈ రోజు కోవిడ్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన రోజు, అందుకు కోవిడ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కైరాన్ అనే ఒక ఏరియాకి అనేది వచ్చినారు. ఇక్కడికి రావడం ఆలస్యం. కోవిడ్ పిల్లకాయ వాళ్ళ ఫ్రెండ్ అయితే బగ్గిలో ఎక్కించుకోబోతున్నాడు. ఇంకా ఆ పిల్లకాయ అతను వెనకాలే రమ్మన్నాడు, ఎందుకంటే ఈ బగ్గి కనిపించి ఇంట్లో పెట్టేసి నాతో పాటు వచ్చారంట పిల్లకాయలు మొత్తం. ఇంక ఈ సందులు ఏంటంటే కార్లన్నీ హాండర్ కొట్టుకుంటా ఎగురుకుంటా డాన్స్ వేసుకుంటా పోతారు. ఇప్పుడు నేను దోలే కార్ కి బ్లూటూత్ అయితే లేదు, లేకపోతే పాటలు పెట్టి అదరగొట్టిన పిల్లకాయలు జెండాలు కూడా తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఇంకా కోవిడ్ దగ్గర బండి అయితే ఆపిన పోయి జెండాలు అయితే తెచ్చుకున్నాడు పిల్లకాయ. అక్కడ కనిపించి ఆయం లేదంటే పిలిపిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాగా కద్దాం లేదంటే చాలా కష్టపడతారు. నిజంగా ఈ విధంగా ఎగురుతా అంటే నాకు చాలా ఆనందం వేసింది అయితే, ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడతారబ్బా. ఒక్కసారి వీళ్ళు డాన్స్ ఇక్కడ మగ పిల్లకాయలకి బయటనే తిరుగుతారబ్బా. ఆయమ్మలు అట్టగాదు, ఎంత సేపు ఇంట్లో పని చేస్తూనే ఉంటారో. ఇప్పుడు వీడియో రికార్డ్ చేయలేను ఎందుకంటే పిల్లకాయలు అయితే ఎగురుతారు. ఇంకో వీడియోతో వచ్చా.